హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా చెల్లిని అయితే పెళ్లి కూతుర్ని నా చేతుల మీదుగా అయితే చేసినాం అనమాట. నేను మా అత్తమ్మ కలిసి పెళ్లి కూతురుని చేసినాం. డే 1 వచ్చేసి అమ్మ వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు అయితే పెళ్లి కూతురుని చేసినారు. నెక్స్ట్ డే వచ్చేసి నేను మా పెద్దమ్మ మా అక్క అయితే పెళ్లి కూతురుని చేసినాం. ఇంకా మా అత్తమ్మ వస్తుందో లేదో అని చెప్పేసి నేను పెళ్లి కూతురుని చేసినట్టుగా కొన్ని కెమెరాలో పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నేను పెళ్లి కూతురుని చేసిన ఆ వీడియో అయితే నాకు ఉండాలి కదా అని చెప్పేసి. ఇంకా మా అత్తమ్మ వచ్చిన తర్వాత నేను ఏదో స్వీట్స్ తినిపించిన. మా అత్తమ్మ చేతుల మీదకి అయితే బట్టలు పెట్టింది, అలాగే గోల్డ్ కూడా మా చెల్లికి చేయించినాం అనమాట. చాలా బాగా అనిపించింది, బ్యూటిఫుల్ మెమొరీ. ఇంకా చెల్లి పెళ్ళి అనేది ఎంత హ్యాపీనెస్సో అంత ఎమోషనల్ కూడా అనమాట. నేను నిజం చెప్తున్నాను, నా పెళ్ళప్పుడు కూడా నేను ఎంత ఎమోషనల్ అవ్వలేదు. చెల్లి అత్తగారింటికి వెళ్తుందంటే ఫుల్ ఎమోషనల్ అనమాట. ఎందుకంటే మాకు ఎంత టైం దొరికితే అంత మాకు మాట్లాడుకోవడానికే సరిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి చెల్లి ఉండకపోవచ్చు. మేమిద్దరం ఉన్నన్ని డేస్ కూడా తను ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు. కానీ ప్రతి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాల్సిందే కదా ఎండ్ ఆఫ్ ది డే. చాలా వరకైతే కొన్ని వీడియోస్ తీయించుకోవడానికే ట్రై చేసిన అనమాట. ఎందుకంటే మనకి లైఫ్ లాంగ్ మెమొరీ ఉంటుంది మనకి మా చెల్లిని పెళ్లి కూతురిని చేయడం, ఇంకా కొన్ని వీడియోస్ అనమాట. ఇంకా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది చూసి వదిలేస్తున్నారు, అలా కాకుండా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తను మా పెద్దమ్మ అనమాట. తను కూడా పెళ్లి కూతురిని చేసింది. అలాగే నెక్స్ట్ మా అక్క పెళ్లి కూతురిని చేసింది అనమాట.